హలో అండి, ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేశాను. మన స్టేట్తో పోల్చితే ఇక్కడ పంజాబ్లో మటన్ అయితే చాలా తక్కువ కాస్టే ఉంటుంది. ముందుగా మటన్ క్లీన్ చేసి సాల్టు పసుపు వేసి ఆయించి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక టమాటా వేసి వేయించాలి. దాంట్లోనే కారం, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసాను. అవి కాస్త వేగాక ఆయించిన మటన్ వేసి కలుపుకొని మిక్సీ పట్టిన మసాలాలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం మటన్ మసాలా వేసుకున్నా. కొద్దిసేపు వేగాక కొంచెం వాటర్ వేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మటన్ వచ్చేసి పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఆయించి కుక్కర్లో విజిల్స్ కొట్టాను కాబట్టి తొందరగానే ఉడికిపోయింది. వాటర్ కాస్త దగ్గర అయ్యాక దాంట్లోనే కొంచెం చివరిగా ధనియా వేసి దింపేసుకుంటే మటన్ కర్రీ అయితే బాగుంటుంది. నేను వచ్చేసి సింపుల్గా ఇలా మటన్ కర్రీ చేశాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా సండే రోజు కాబట్టి ఈవినింగ్ వచ్చేసి మా క్వార్టర్స్లో ఉండే షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను. నడుచుకుంటూ 3 గంటలకైతే బయటికి వెళ్ళాము. మాకు సండే రోజు కానీ అవుట్ పాస్ అయితే ఇవ్వలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో షాపింగ్ అయితే మా క్వార్టర్స్లోనే చేయాల్సి వచ్చింది. ఎక్కువగా షాపులు ఏమీ ఉండవు, ఒక్కొక్కటే ఉంటాయి. మనకు అవసరమైనవి ఖచ్చితంగా అందులోనే తీసుకోవాలి. వేరే షాప్ ఇక్కడ నచ్చలేదు వేరే షాప్కి వెళ్తానంటే అవ్వదు. అందుకనే ఇక్కడ ఎక్కువగా మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. మా క్వార్టర్స్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి షాపింగ్ కాంప్లెక్స్కి ఒక 1 కిలోమీటర్ అయితే పడుతుంది. మెయిన్ వచ్చేసి మా బాబు కోసం చెప్పుల షాప్కి అయితే వెళ్ళాము. షూ తీసుకున్నాం. బయటికి వెళ్ళడానికి టైం లేనప్పుడు ఇక్కడే తీసుకోవాలి, తప్పదు మరి. నెక్స్ట్ వచ్చేసి బట్టల షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి నేను స్కార్ఫ్ తీసుకున్నా. ఇంకా డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇంకా లేడీస్కి సంబంధించి క్లాత్స్ అయితే అన్నీ పెట్టారు. వచ్చేసి స్కార్ఫ్స్ అన్నమాట. దాంట్లో గ్రీన్ కలర్ అయితే నేను తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కిరాణా షాప్కి అయితే వెళ్ళాము స్నాక్స్ తీసుకోవడానికి పిల్లల కోసం. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ కడాయి తీసుకోవడానికి వెళ్ళాను. ఈ షాప్ అన్నీను ఫిక్స్డ్ రేట్లు అనమాట, బేరాలు ఏమీ ఉండవు. చూడండి పూజ సామాన్లు ఎంత అందంగా ఉన్నాయో. రాగి ఇంకా స్టీల్ సామాన్లు, ఇంకా ఇత్తడి సామాన్లు, ప్లాస్టిక్ ఇంకా నాన్ స్టిక్, ఇలా ఆల్ ఐటమ్స్ అయితే పెట్టారు. షాప్లో సామాన్ వచ్చేసి తక్కువ సామాన్ అయినా చాలా మంచి ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి లేడీస్ కార్నర్కి అయితే వెళ్ళి కొంచెం సామాన్ అయితే తీసేసుకున్నా. క్వార్టర్స్ మొత్తానికి ఒక్కొక్క షాపే ఏదైనా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వచ్చేస్తే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది. నేను కొంచెం వేరంగా వచ్చాను కాబట్టి ఎవ్వరూ లేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.